ఇంకొక ఆయన కామెంట్ చేసిండు, ఆయన పేరు వెంకీ అంట, అన్న వంగబెట్టి మింగా అన్న దాన్ని అంటుండు, అన్న వంగబెట్టి మింగా అన్న దాన్ని అంటుండు. ఎంత మాట అన్నాడన్నా దేవుడా. వాడి సిగ్గు లేదు నీకు బుద్ధి లేదు, వాడి సిగ్గు లేదు నీకు బుద్ధి లేదు. ఇంకొక ఆయన కామెంట్ చేసిన, నాన్న నేను నీకు పెద్ద ఫ్యాన్ని, ఒక్కసారి ఆ మేడంది నాకు, ఒక్కసారి ఆ మేడంది నాకు అంటే సరే. మీ ఇద్దరికి మీరు చేసిన వీడియోలకి కామెంట్లు వచ్చినాయి, దానికి ఒక్కొక్క దానికి రెస్పాన్స్ అవుతారా? అయితే రెడీ డేర్ చేస్తారా? చెప్పు. డేర్ చేస్తారా? చేస్తా. చెప్పు. డేర్గా అడుగుతాను. డేర్గా అడుగు అని గుద్దలు ఇప్పుడు బ్యాడ్ కామెంట్ నాకు ఎందుకంటే చదువు రాజు తెలుగు ఇంగ్లీష్. అయితే ఒక ఆయన కామెంట్ చేసిండు, ఆయన పేరు కూడా చెప్తా నేను. చెప్పాను. ఆయన కామెంట్ చేసిండు, ఆయన పేరు శ్రీ అంట. అన్న నేను నీకు పెద్ద ఫ్యాన్, ఆ బీడ్ సీసా నువ్వు పెట్టుకుని ఆమెకు కూడా పెట్టు, ఆ బీడ్ సీసా నువ్వు పెట్టుకుని ఆమెకు కూడా పెట్టు. అరే లంజోగా నీ తాసిల్ తాలూకా సుల్లి మొగన్ బాబే శ్రీ అని పెట్టుకున్నావు. నీ తాసిల్ పుక్కుల మొట్ట వరకు పెడితే నాకు గుద్దలు పెట్టున్నా లంజోగా, పెడితే నాకు గుద్దలు పెట్టున్నా లంజో. ఏంటి మమ్మీ ఎవడు లేదా వంగ నీ గుద్దలు పెడతా మాధుర్ చోత్ పక్కడికి. లేడీస్ నువ్వేమంటావు? వాడు అట్లే పెట్టుకుంటాడు కావచ్చు, అందుకోసమే వాడు పిల్లానికి అట్టే పెడతాడు కావచ్చు బీర్స్. ఇంకొక ఆయన చేసిండు, అన్న ఆ కోడి గుడ్డును తీసి ఆమెకు కొంచెం పెట్టు నువ్వు కొంచెం పెట్టుకో, ఆమెకు కొంచెం పెట్టు నువ్వు కొంచెం పెట్టుకో. ఏమంటారు? ఏం లేదు కోడి గుడ్డు తినవు అబ్బే, వాకిలోడే కోడి గుడ్డు తింటే హెల్త్ మంచిది రాబాయి. కోడి కూర తిను మంచిగా హెల్త్ మంచిది, అంతేగా కోడిని 7 రూపాయలు గుడ్డు ఇసటి పెట్టకు. 7 రూపాయలు గుడ్డు కాదు నీ గుద్దల మొట్ట. ఏం కామెంట్ పేరు? నువ్వేమంటావు చెప్పు. దానికి కోడి గుడ్లు తింటాడు కదా, అయ్యే గుడ్లు తింటాడు కదా, మరి తినేదాన్ని ఎట్లా అంటాడు వాడు? వాడు అంటుండు మళ్ళీ వాని పేరు చెప్తా, ప్రకాష్ అంట, పెళ్లి చేసుకోరా అని చెప్పిండు కామెంట్ చేసి. ఇద్దరం పెళ్లి చేసుకున్నాం దా పెద్ద మనిషికి నువ్వు మాట్లాడన్నా కామెంట్ పెట్టిన ఐ లైక్ ఇట్. ఇసడు మంచి కామెంట్ పెట్టి మంచిగా అనిపిస్తుంది అంతే. కోడి మంచి కామెంట్ పెట్టమంటాడు అంటే ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకోమన్నాడు కాబట్టి వాడు మంచి కామెంట్. కానీ ఈ లంజోడు కొంతమంది ఏమని పెడుతుంది కామెంట్లు, అనిల్ పై నువ్వు ఒక లంజోడు కోడి పిల్లని దెంగ అంటాడు, ఇంత ఆశిల్ పూకుల సుల్లి పట్టుకుని. ఇంకోటి కోడిని దెంగ అంటాడు, సుల్లి చీకాడు. కోడి పుంజి సుల్లు చూసినా మాధర్ చోత్, కోడి పుంజి సుల్లు చూసినా మాధర్ చోత్. మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఈ కామెంట్ పూకుల నీ పూకుల మొట్ట దోస్తులు మంచిగా లైక్ ఇటు మంచి కామెంట్ పెట్టారు ఓకే, బ్యాడ్ కామెంట్ నేను గుద్ద దెంగుతుంది. మా కిలోమీటర్ పెడుతూనే ఉంటుంది, నేను గుద్ద దెంగుతూనే ఉంటాను. మీ తాషిల్ తాలూకా మొట్ట ఎక్కడ చూడగల పెద్దగా. అన్న ఇంకో కామెంట్ చేసిండు ఒక ఆయన, అన్న నీ పక్కనున్న ఆమె చిన్ని తీసి గుద్దలో పెట్టుకో, అన్న నీ పక్కనున్న ఆమె చిన్ని తీసి గుద్దలో పెట్టుకో. మా సార్ ఎంత ఇంటెలిజెంట్. నీ గుద్ద మాస్టర్ మాట్లాడు మొట్ట ఇక్కడ చూడక చుట్టూ గుద్దలు పెట్టుకున్నాడు. నీ గుద్ద మొట్ట గట్టి గిర్ర 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 4 కొడతా నీ తాసిల్ తాలూకా మొట్ట ఇక్కడ చూడక పాగల్ పుక్ మొట్ట కొడుకులు ఉన్నారు. ఇంకొక రికమెండేషన్ అన్న, ఇయర్ ఫోన్స్ ఉన్నాయి కదా, ఆ 2 ఇయర్ ఫోన్స్ ఒకటి నీ గుద్దలో పెట్టుకో, ఒకటి ఆమె పక్క ఆమె గుద్దలో పెట్టాలి. ఒకటి నీ గుద్దలో పెట్టుకో, ఒకటి ఆమె పక్క ఆమె గుద్దలో పెట్టాలి. లంచోడుగా నా గుద్దలు పెడతా, ఒక నీ గుద్దలు నీకు పెట్టమంటున్నాడు. నా లవర్ కాదు నీకు పెడతాడు మా అక్కిలోడే కాదు, గుద్దలు పెట్టి సౌండ్ ఫ్రెండ్ అని చెప్పు. మా ఫ్రెండ్ లవర్ అంటే కమిటెడ్ అయిపోయింది. గుద్దలో పెట్టి సౌండ్ నీ సౌండ్ వదిలేనుకో నీ గుద్ద బడుల్లో వెళ్తుంది. వాళ్ళు ఈమెకి పెడతారు కామెంట్ లో. ఆమె కంటే నాకు తెలియదు చదువు రాక, కానీ ఆమెకి పెడుతుంది కాబట్టి ఇప్పుడు నాకు రేజ్ అవుతున్నాడు. నీతో ఫ్రెండ్షిప్ చేసినందుకే ఇంత బ్యాడ్ కామెంట్లు వస్తున్నాయి. నిన్ను లవ్ చేస్తే ఇంకెట్లా ఉండాలి? మళ్ళీ ఎందుకు చెప్పాలో నాకు ఇన్ని రోజు కామెంట్. నాకంటే చదువు రాదు మొట్ట రాదు. మీ చదువులో మొట్ట మీరు చదువుకున్నారు కదా బే, మీ తలకెళ్ళ సుల్లి గిదేనా బే? మీరు చదువుకొని మీ అమ్మ నాన్న చదివించి కామెంట్లు పెట్టనీకేనా? ఇంకొక ఆయన కామెంట్ చేసిండు, ఆయన పేరు వెంకీ అంట, అన్న వంగబెట్టి మింగా అన్న దాన్ని అంటుండు. ఎంత మాట అన్నాడన్నా దేవుడా. వాడి సిగ్గు లేదు నీకు బుద్ధి లేదు. చూపిస్తాను డైరెక్ట్ నేను ముందర చూపిస్తా. ఏం లేదు ఏమంటావు చెప్పు, దానికి ఎట్లా రియాక్ట్ అవుతున్నావు? సిగ్గు లేదు మరి, సిగ్గు లేదు.
నీకు నేనే మింగేస్తావాన్ని. ఆయన నిన్నే మింగుతాడంట. మీ ఇద్దరు మింగుకోండి, నేను పక్కకు కూర్చుంటా. ఆయన ఏమో నిన్ను మింగుతాడంట. నన్ను మింగుతావా? మింగుతావు మధ్యలో కామెంట్ పెట్టినోని మింగడంటే వానికి ఎట్లా అంటే వాడిని పట్టుకొని ఒంగబెట్టి లేవాటి దెంగి నిన్ను మింగుతా అంటే అది ఇష్టం, ప్రేమ. మళ్ళీ ఇష్టం ఏంది అంటే నా ప్రేమ కాబట్టి మళ్ళీ ప్రేమ అంటావు. ప్రేమ లేదు, దోమ లేదు. అయితే ఇంకొక ఆయన కలిసిండు, అన్న ఇటుక తీసుకొని సగం నువ్వు కొట్టుకో, సగం ఆమె కొట్టు. అరే లంచోడు ఆమెకి ఎందుకు కొడితే ఆ ఇటుక వేసుకుని నీకు దింగుతా మా ఇక్కడ కంత మీదకి వెళ్ళి కంత కూడా నువ్వేమంటావు చెప్పు, నువ్వే హాస్పిటల్ పంపించేది ఇట్లా నేనే మా అక్కడ దిగై పాగల్పుకులు అసలు ఇటుక కొట్టుకుంటావా? నేనెందుకు కొట్టుకుంటా? మళ్ళీ ఇద్దరికి ఛాలెంజ్ ఇచ్చింది, మీ వీడియోలకే కామెంట్లు వస్తాయి. ఒక వేస్ట్ గాల కామెంట్ లో నేను పట్టించుకొని అసలు నేను కామెంట్ లో చదవను. ఇంకొక ఆయన కాంబినేషన్, అన్న నేను నీకు పెద్ద ఫ్యాన్ని, ఒకసారి ఆ మేడంది నాకు. అరే లంచోగా నీ ఫ్యాన్ పూకుల నీ పూకుల మొడ్డ నీ గుద్దల ఫ్యాన్ గుచ్చి కామెంట్ చేసింది తెలుసా వాడు? ఇట్స్ మీ ఆడు చూడు ఎలాంటి కామెంట్లు చేసిండు. ఇంకొక ఆయన కామెంట్ చేసిండు, ఇద్దరు బాగున్నారా తోడు దొంగల్లాగా. నువ్వరా ముగ్గురం తోడు దొంగ, మేమిద్దరం దొంగతనం చేస్తుంటే నువ్వు బయట కూర్చొని కాపులు కాస్తావు. ఇంకొక ఆయన కామెంట్ చేసిండు, అన్న ఆంటీ బాగుంది, నీకు అదృష్టం దళిద్రం పట్టినట్టు పట్టింది. నిన్న ఆంటీ అంటుండు. దేని బాగుంది ఆంటీ? దేనికి బాగుంది? ఎవరు పెట్టిన కామెంట్ ఏం పేరు? పేరు అని పేరు రోలెక్స్ అంట. అరే నీ రోలెక్స్ గుద్దల సుల్లి అదే రోలెక్స్ పెట్టి నీ రోల్ తీసుకుని గుద్దల వస్తాం ఆదర్శ పక్కన ఏం మాటలు పోయి లేడీస్ కి. అదే మీ ఇంట్లో ఒక ఫ్యామిలీ ఉంటుంది, అట్లా పెట్టు మంచి పెట్టు రాదురా మీ తలకాయల సుల్లి. తిట్టి నాకే బేజారు వస్తుంది కదరా మిమ్మల్ని. అన్న నీ పక్కన ఉన్నదాన్ని ఏదో ఒకటి చెయ్యన్నా, బిగ్ ఫ్యాన్. ఏదో ఒకటి చేయమంటారు, ఏం చేయాలి? ఏం చేస్తావు? అదే మేము ఏదో ఒకటి చేసుకుంటాం చెప్తున్నా. నీకు ఎందుకు పోయి నీకు అవసరమా పెడితే అన్న సూపర్ అన్న మంచి డాన్స్ చేసినా పెట్టుండి. ఏం మాటలు వాళ్ళిద్దరు ఏమని చేసుకుంటారు రా భయ్, నీకెందుకు? నీకు అవసరమా చెప్పు. ఇంకొక ఆయన కామెంట్ చేసిండు, అరే మీరు హుస్సేన్ సాగర్ లో దుంకి చచ్చిపోండి రా, మేము చూడలేకే వస్తున్నాం. ముందు నువ్వు వచ్చి దూకిన తర్వాత మేము దూకుతాం. అది దాని పక్కన ఇంకోటి కామెంట్ చేసి, నేను దుంకుతా తర్వాత మీరు దుంకురా అంట. మరి దునుకుతుందా? మల్లేష్ అంట. వింటున్నావా? ప్రతి ఒక్కరికి ఒక సాగు వస్తుంది. సాగు అనేది దేవుని చేతులు ఉంటుంది. నువ్వు సావంటే నేనేది వస్తే నీకు తాగు సాచుకోవాలని ఉంటే ఆ ట్యాంక్ బండ్ ఉంటుంది, బుద్ధుని మీదకి ఎక్కి దుంకు మొడ్డ. అన్న ఇంకొక ఆయన కామెంట్ చేసిండు, అన్న కుక్క మజ్జిగ తాగన్న, బిగ్ ఫ్యాన్. ఆమెకు కూడా కొంచెం పోయి అంటుంది. ఈ లంచ కొడుకులకి పని ఉండదు, మొడ్డు ఉండదు. ఎందుకంటే ఒకడు డెవలప్ అవుతుంటే మన గుద్దలు ఎట్లా వేలు పెట్టాలి, నోట్లో ఏ గుద్దలు వేలు పెట్టాలి, నోట్లో పెట్టుకోవాలి, మొక్కలు పెట్టుకోవాలి, తాషిత్తాలకి అనమాట. ఎక్కడ లంచ కొడుకోవాలి బే. ఇప్పుడు మంచి రీల్స్ చేసేటప్పుడు ఎంకరేజ్ చేయాలరా బై. అది ఇద్దరికి కామెంట్ చేసిండు, అన్న ఆంటీవి తాగు డాష్ అని పెట్టింది. అది ఏందో నాకు తెలియదు, నాకు తెలియదు. ఏం వాడికే వాడు రోజు తాగుతున్నావు అంటే ఆంటీలో. అదే రా బై, నువ్వు నా ఉచ్చబోసి ముక్కలకి తీస్తాం ఆదర్శం. ఎక్కడ లంచ్ కానీ పాగల్పు ఖాళీ లేకుండా. అన్న ఇంకొక ఆయన కామెంట్ చేసిండు, రోలెక్స్ అంట, రోలెక్స్ 2 అన్న పక్కనున్న ఆమెని ఒంగబెట్టి మింగు అండు. రాడు అంత పెద్ద కామెంట్ చేస్తుండవు. ఏం కామెంట్లు అమ్మా మీకు ఇవి? మింగడానికి నేను ఏమన్నా చిన్న చాక్లెట్నా? ఏ మింగుడు అంటాడు, వేరే మింగుడు అంటున్నాడు. ఇంకొక ఆయన కామెంట్ చేసిండు, మేడిపల్లి స్టార్ అన్న ఒక్కసారి ఆమెపై చెయ్యేస్తే ఆమె తలతల మెరిసిపోతుంది. నీకే కామెంట్. ఇంతకుముందు నువ్వు అందంగా లేవంటావు, ఇప్పుడు అందంగా తయారవుతున్నావు. మేడిపల్లి స్టార్ చెయ్యగానే నేను ఎప్పుడు అసలు నేను పుట్టేటప్పుడే అందంగా పుట్టా. అందంగా పుట్టిందంట. అంతేకంటే మనం చేసినాం కదా, చేసినా నువ్వు చేస్తే అందంగా కాలేదు. నేను పుట్టేటప్పుడే అందానికి బ్రాండ్, పుట్టేటప్పుడే అందానికి బ్రాండ్ గా పుట్టింది. ఇంకొక ఆయన కామెంట్, ఒకడు నల్లగా ఒకడు తెల్లగా, బ్లాక్ అండ్ వైట్ టీవీ లాగా ఉన్నారు అందుకే కామెంట్ చేసి. మరి అవును, నేను వైట్గా ఉన్నా కాబట్టి వైట్ అండ్ బ్లాక్. ఇంకొక ఆయన కామెంట్ చేసిండు, అన్న మీ ఇద్దరు మింగించుకోరే, నేను ఒక 500 ఇస్తా, ఆ వీడియోలు తీసి నాకు సోషల్ మీడియాలో పెట్టు. మింగించుకుంటాం, వాడు పోయి దెంగించుకుంటాడు. ఆయన పేరు చెప్తాడు, టెడ్డీ అంట ఆయన పేరు. చెప్పు. టెడ్డీ లేదు, గాడిద గుడ్డు లేదు. అన్న నీకు ఒక లడ్డులాగా 2 లడ్డులాగా, ఒక లడ్డేమో ఈ లడ్డు దొరికింది, ఒక లడ్డేమో కత్తెరపప్పు లడ్డు దొరికింది. 2 లడ్డులు నాకన్నా, బిగ్ ఫ్యాన్. అరే తాషిక్ ముండ కొడుకు ఏం కామెంట్ పెడుతున్నావు? నువ్వు వీడియోలు చెయ్యవు, వేరే చెయ్యను, చేసిన కుదర ఈ కామెంట్ అయితే లేడీస్ కి ఒక రెస్పెక్ట్ ఇరా. మాకిరోడే రెస్పెక్ట్ ఇరా సుల్లి పట్టుకొని ఎక్కడ పాలతూ లంచ్ కొడుకులు ఉన్నారా పాగల్పూకు ముండ కొడుకులు. ఇంకొక ఆయన కామెంట్ చేసిండు, అన్న
ఆమెది కొంచెం తాగు, బిగ్ ఫ్యాన్. అరే ఓ లంచ్ ఒక ఆమె రెండు కలిపి నీ నోట్లో పోస్తా, తెల్లారి మొడ్డ గుడిచిపోయింది తాసిల్ తలకల మొడ్డ. ఎక్కడ పాల్తు పూల కామెంట్ కొడుకులు ఆ కామెంట్లు అసలు చూడను. మీరు పెట్టే కామెంట్లు అవే రాబాయి మాకు ఆశీస్సులు. వాళ్ళకి ఏమీ పని పాట ఉండదు. స్క్రాప్ అంతా ఒక చోటే చేరిరు, మీ స్క్రాప్ బంక్ అంతేగా. నేనేమనలే, వాళ్ళే అంటారు వేస్ట్ పాడుకోవాలి. స్క్రాప్ గీపోని నీ తాసిల్ పదాల మొట్ట లంచ్ కానీ నొంగబెట్టి దింగబెట్టి నీ కట్ చేసి నువ్వే అయిపోతావు స్క్రాప్. ఇంకొక ఆయన కామెంట్ చేసిండు, అన్న ఆమె అంత నచ్చింది, ఆమె నక్కుతున్నావు. అరే మా అక్కలు వచ్చి మళ్ళీ ఆకపోయినా మాధురి చోతి ఏం మాట్లాడుతుంది అది. మీ ఇంట్లో ఇట్లా ఒక ఫ్యామిలీ ఉంటుంది కదా, ఒకరు ఎగురు డెవలప్మెంట్ వాళ్ళ డెవలప్ ఏం రియాక్షన్ వస్తలేదు. అది కాదు, ఒకడు డెవలప్ అవుతుంటే ఒకడు డెవలప్ రియాక్ట్ వస్తలేదు అంటే ఫోన్ పెడుతుంది. నచ్చింది కాదు అసలు, నేను ఏస్ట్ వాళ్ళ కామెంట్లు చదవను, పట్టించుకోను అసలుకి. అన్న ఇంకొక ఆయన కామెంట్ చేసిండు మీ ఇద్దరికే, అన్న నీ పక్కనున్న జ్యోతి అనే ఒక అమ్మాయి పీక్ అన్న. ఏం పీకాలి? ఎన్నికలు పీకాలా అని కామెంట్ చేసి. ఎందుకు వాడికి అడ్డు వచ్చిందంట? సాయిలు ఎన్నికలు వీక్ మాట అన్న. ఆడు ఏం కామెంట్ చేసిండు, అన్న జ్యోతి పక్కన ఉన్నాయి ఎన్నికలు వీక్ అన్న కింద అని కామెంట్ చేస్తుండు వాడు. నేను డైరెక్ట్ చెప్తలే, అర్థం చేసుకో. వాడిది అదే పని కావచ్చు, అందరూ పీకే పని పెట్టుకున్నట్టు మీరే బిక్కోండి కానీ యువతల కామెంట్లు పెట్టకండి. ఇంకొక ఆయన కామెంట్ చేసిండు, ఏం ఎంజాయ్ చేస్తున్నారు బ్రో మీ ఇద్దరు, మీ ఎంజాయ్ చల్లకుండా. అంతగానే ఎంజాయ్ చేస్తారా? ఏమో వాడికే ఏదో రీల్స్ చేసుకున్నాం మేము, ఎంజాయ్ ఉంది అందులో. ఏం రీల్స్ చేసుకోరా అంట, ఎందుకురా మీరు ఇట్లా పిచ్చి పిచ్చి కామెంట్లు పెడతావు. ఇంకొక ఆయన కామెంట్ చేసిండు, ఏదో ఒక రోజు ఆ రైల్వే స్టేషన్ లో మీరు చేసిన వీడియోలు ఉన్నాయి, ఒక వీడియో చేసారు, వెనకలకల్లో వచ్చి దొబ్బి పడేసా పీడ వదిలిపోతే. మీ మమ్మల్ని దుబ్బే లోపే నిన్ను తీసి లేబట్టి బయటకి ఎత్తేస్తాం. అరే నిన్న రే మా దగ్గర రావాలంటే భయపడాలి, చూస్తేనే అర్థమవుతుందా. ఇంకొక ఆయన కామెంట్ చేసిండు, అన్న నీ పక్కన ఉన్న దానికోసం ఒక జుబ్ జుబ్ డైలాగ్. అరే మేడిపల్లి స్టార్ అని ఐడి కొట్టరా పోయి అన్నీ వస్తాయి, జుబ్ జుబ్ వస్తాయి, కసకస్ వస్తుంది, అర్థమవుతుందా. అవి కేవలం మిమ్మల్ని నవ్వుపీనికే, అక్కడ బ్యాడ్ కామెంట్ పెట్టినాకో అవే జుబ్ జుబ్ గిజ్ గిజ్. ఇంకొక ఆయన కామెంట్ చేసిండు, అన్న వాని పేరు సుమంత్ అంట. అన్న మీ మధ్యలో ఏం సంబంధం, అక్రమ సంబంధం ఉందా? ఫ్రెండ్షిప్ బౌండేషన్ ఉంది అంతే, సంబంధం లేదు, ఏ సంబంధం లేదు, జస్ట్ ఫ్రెండ్షిప్. ఫ్రెండ్షిప్ అరే క్లారిటీ ఇస్తుండే, నువ్వేం చెప్తావు? ఇంకా ఫ్రెండ్షిప్ లేకనే ఫ్రెండ్షిప్ అంటే ఇప్పుడు ఫ్రెండ్స్ లో వాటర్ బాటిల్ పెట్టుకుని ఈ దాంట్లో పెడతావా? ఇక ఆమె దాంట్లో పెట్టిన నీ దాంట్లో పెడతా, అర్థమవుతుందా. అట్లా మేము ఫ్రెండ్స్ అన్నప్పుడు అర్థం చేసుకోవాలి. మాది పెట్టుకునే ఫ్రెండ్షిప్ కాదు, సపోర్ట్ చేసుకునే ఫ్రెండ్షిప్ అంతే. ఇంకొక ఆయన కామెంట్ చేసిండు, మీ ఇద్దరు బిగ్ బాస్ కోరి పోతారా? పోతాం, మాకు ఛాన్స్ ఇస్తే ఎందుకు పోతారా? పోతాం. నువ్వు పోతావా? బిగ్ బాస్ అంటే పల్లె ప్రశాంత్ వేయండి, అప్పుడు ఒక మాట చెప్పాను, పల్లె ప్రశాంత్ అందరు బిగ్ బాస్ ప్రతి ఒక్కరు బిగ్ బాస్ లో పోతారు. బిగ్ బాస్ లో ఏముంది, బిగ్ బాస్ లో పోతా అంటారా. ఒకప్పుడు బిగ్ బాస్ అంటే పోతా అంటుంది, ఒకటి చెప్పేది నేను. ఇప్పుడు ఆమె ఇట్లా పోదంటుంది కొట్టే డైలాగ్ కి, పోవా ప్రతి ఒక్కరు పోతాదంట. ఆమె పోతాను, నేను ఇట్లా పోతా కానీ ఆమె పోకుండా నేను చేస్తాను, ఎందుకంటే ప్రతి ఒక్కరు బిగ్ బాస్ అంటున్నారు. ఒకప్పుడు బిగ్ బాస్ అంటే ఎంటర్టైన్మెంట్ ఉండే, పల్లె ప్రశాంత్ గారు అంతా మోసం చేసి అది చేసి అందరికి ఇలా వేసి ఇప్పుడు బిగ్ బాస్ అని ఎంటర్టైన్మెంట్ లేదు. ఈ షోలో మమ్మల్ని తీసుకోవాలి బిగ్ బాస్, ఎందుకు ప్రజలు చూడాలి. ఇసోటి నవ్వు ఓనో పెట్టినారు, అది బిగ్ బాస్ నడుస్తలేదు చేస్తలేదు, ఎవరు చూస్తలేడు. పోతే జబర్దస్త్ అయినా శ్రీదేవి డాబా కంపెనీలో పోతాం.